హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అమెరికానే ముందుగా మొత్తం సైన్యాన్ని ఇరాన్ చుట్టూ మోహరించేసింది. ఏ క్షణమైనా యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. మరి అమెరికాకు ఇరాన్కి మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకవేళ ప్రాంతీయ యుద్ధం కనుక వస్తే ఇండియాకి ఏమన్నా నష్టమా సార్? ఎటువంటి నష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయి? ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్నా అది ఇప్పుడు ప్రపంచ దేశాల అన్ని దేశాల మీద కూడా ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా ఇండియా మీద కూడా ప్రభావం పడుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా అటాక్ చేయబోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా చూసుకున్నప్పుడు అమెరికా విపరీతంగా యుద్ధ సన్నాహాలని చేస్తుంది. దానికి సంబంధించి అమెరికాకు సంబంధించి గెరాల్డ్ R4 అంటారు, క్యారియర్ గ్రూప్ మొత్తం నేవీ ఫోర్స్ అంతా కూడా రంగంలో దించింది. అట్లాగే F-35, F-15E లాంటి ఫైటర్ జెట్స్ని రెడీ చేసింది. ఇవేంటంటే ప్రిసిషన్ గైడెడ్ మినిషన్ అంటారు. అంటే కరెక్ట్గా టార్గెట్ని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టచ్చు అనమాట. అటువంటి ఫైటర్ జెట్స్ ఇవి, వాటిని రెడీ చేసింది. మరోపక్క బేసెస్, అమెరికాకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 750 బేసెస్ ఉంటాయన్నమాట, మిలిటరీ బేసెస్ ఉంటాయి. అందులో 19 బేసెస్ మిడిల్ ఈస్ట్లో ఉంటాయి. ఖతారు అందులో పెద్దది, ఉదైద్ ఎయిర్ బేస్. ఇది కాకుండా మొత్తం గల్ఫ్ కంట్రీస్లోనే 19 వాటికి బేసెస్ ఉన్నాయి. అంటే నేవీ బేస్లు, ఎయిర్ బేస్లు అనేవి అమెరికా పెట్టుకుంటుంది ప్రతి దేశంలో కూడా. అలాగా అమెరికా తర్వాత అన్ని బేసెస్ ఉన్నవి ఇంకే దేశం కూడా లేవు. మహా అంటే 4-5 ఫ్రాన్స్కి ఉంటుంది, ఇంకా రష్యా 1-2 లేదు, ఇండియాకి అయితే అస్సలు లేదు, చైనాకి అస్సలు లేదు. ఇలాగా ఒకే ఒక అమెరికాకు మాత్రమే ప్రపంచంలో 750 బేసులు అది పెట్టుకుంటుంది. ఎక్కడ యుద్ధం వచ్చినా కూడా అక్కడ లోకల్గా పట్టు కోసం అది చేస్తుంది. అలాగా దీంట్లో కూడా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే యుద్ధం వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్ననే అమెరికా వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్ అంటారు, ఆ సిచ్యువేషన్ రూమ్లో మొత్తం నేషనల్ సెక్యూరిటీ ఆఫీషియల్స్తో ట్రంప్ సమావేశమయ్యాడు. అట్లాగే స్టీవ్ విట్కాఫ్ అంటాం. స్టీవ్ విట్కాఫ్ అంటే అమెరికా తరపున చర్చలు చేస్తుంటాడు వివిధ దేశాలతో. అట్లాగే జేరెడ్ కుషనర్ ఎవరంటే ట్రంప్ అల్లుడు. వీళ్ళిద్దరే చర్చలు చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్తో కూడా వీళ్ళిద్దరూ ఇరాన్ అధికారులతో జెనీవాలో చర్చలు చేశారు మొన్నటి వరకు. సో వాళ్ళ చర్చల సారాంశం ఏంటి, మనం అనుకున్నట్టుగా అక్కడ ఇరాన్ తలగ్గుతుందా, మన డిమాండ్స్ తలగ్గుతుందా లేదా, లేకపోతే మనం యుద్ధానికి వెళ్దామా, అటాక్కి వెళ్దామా అన్న పద్ధతిలో, అంటే కోఆర్డినేటెడ్ అటాక్ అంటారు. అంటే ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం జూన్లో కూడా 12 రోజుల పాటు ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్య యుద్ధం నడిచింది. ఆ యుద్ధంలో ఇరాన్ నష్టపోయింది, ఇటు ఇజ్రాయెల్ కూడా భారీ నష్టం జరిగింది. నిజానికి ఇజ్రాయెల్ మళ్ళీ ఒక వారుకి సిద్ధంగా లేదు, కానీ అమెరికా చెప్తే ఇజ్రాయెల్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు అమెరికా నిజంగానే అటాక్ చేస్తుందా, లేకపోతే ఇది ఒక టాక్టిక్సా? ఎందుకంటే ట్రంప్ టాక్టిక్స్ ఏంటంటే ప్రెజర్ చేయడం, ట్రాన్సాక్షన్స్లోకి తను కోరుకున్న డిమాండ్స్ని తలగ్గే విధంగా చేసుకోవడం. ఇది అతను రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారాల్లో ఇదే స్ట్రాటజీ. అతను ప్రత్యర్థిని ప్రెజర్ పెట్టడం, తన నెగోషియబుల్ టేబుల్ దగ్గరికి రప్పించి తనకు అనుకూలంగా నిర్ణయాలకి అతను ఒప్పించే విధంగా చేయడం అనేది ట్రంప్ అందుకే ముందు నుంచి కూడా అదే స్ట్రాటజీ. అందుకని అతన్ని ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు. సో ట్రాన్సాక్షన్స్లో తనకు అనుకూలంగా మార్చుకోవడం. అందుకనే అతను ఒక పక్క మొత్తం మిలిటరీనంతా మోహరించాడు, మరో పక్క చర్చలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇక ఇరాన్ పరిస్థితి ఏంటి? 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. అక్కడ రెవల్యూషన్ వచ్చి షా ప్రభుత్వాన్ని కూలదోసి దాని తర్వాత అయతుల్లా ఖొమైనీ ఈయన సుప్రీం లీడర్గా అక్కడ ప్రభుత్వం, ఇస్లామిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఏంటంటే ఇజ్రాయెల్ని ఇండైరెక్ట్గా అమెరికాని నిలవరించడం కోసం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక ఫోర్స్ని ఇరాన్ క్రియేట్ చేసింది. ఎక్కడెక్కడ లెబనాన్లో హిజ్బుల్లాసు, ఆ తర్వాత మన పాలస్తీనాలో హమాసు, తర్వాత సిరియాలో, తర్వాత యెమెన్లో హౌతీసు, ఇలాగా అనేక ఫోర్సులను పెట్టి ఈ ఫోర్సులకంతా కూడా వీళ్ళే ట్రైనింగ్, డబ్బులు, వెపన్స్ అన్నీ ఇచ్చి
చేయించిందన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇజ్రాయెల్ ఈ ఫోర్సుల్ని అమెరికా సహాయంతో బాగా వీకెన్ చేసేసింది. సిరియాలో ప్రభుత్వం కూలిపోయింది. అసాద్ ప్రభుత్వం, అసాద్ పారిపోయాడు రష్యాకి. సిరియా ఇప్పుడు అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. యెమెన్లో కూడా బలహీన పడిపోయింది. సౌదీ అరేబియా కూడా యెమెన్ మీద ఆ మధ్య దాడి చేసింది. మరోవైపు లిబియాలో హిజ్బుల్లాస్ చావు దెబ్బతిన్నారు. ఇంకా హమాస్ పరిస్థితి మనకు తెలుసు, గాజా ఆల్రెడీ వీళ్ళ స్వాధీనంలోకి వచ్చేసింది. సో ఈ విధంగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంతా పోయింది. మరోవైపు ఇంటర్నల్గా లాస్ట్ డిసెంబర్లో పెద్ద ఎత్తున అల్లర్లు, తిరుగుబాట్లు వచ్చాయి. దాన్ని అంచివేసే క్రమంలో దాదాపు 20,000 మందిని చంపేశారు ఇరాన్లో అంటున్నారు. సిరియాలో ఎకనామీ బాగా దెబ్బతింది. ఎందుకంటే 2015లో జాయింట్ కోఆపరేషన్ ప్లాన్ ఫర్ యాక్షన్ అని ఒక ఒప్పందం జరిగింది అమెరికాకి, ఇరాన్కి. దాని తర్వాత ట్రంప్ వచ్చినాక దాన్ని పక్కన పెట్టేసి 2017 నుంచి 21 వరకు 2018 నుంచి ఇరాన్ మీద ఆంక్షలు విధించాడు, ఆర్థిక ఆంక్షలు. దానివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలంగా దెబ్బతినిపోయింది. సో ఒక పక్కేమో తన సపోర్ట్ చేసే మిలిటరీ ఫోర్సెస్ వీకెన్ అయిపోయినాయి, ఆర్థికంగా ఇదైపోయింది. కానీ ఇరాన్ తగ్గట్లేదు. ఖమేనీ మొన్న కూడా తీవ్రంగా హెచ్చరికలు చేశాడు. మేము ఎటువంటి సినోరియో కన్నా రెడీగా ఉన్నాము అని ఇరాన్ ప్రకటిస్తుంది. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి నిన్న కూడా మీడియాతో మాట్లాడారు. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సినోరియో. మీరు కానీ మా దేశం మీద అటాక్ చేస్తే మేము మీ ఎయిర్ బేస్ల మీద అటాక్ చేస్తాము. మీకు సపోర్ట్ చేస్తున్న ఖతారు, సౌదీ అరేబియా ఇలాంటి దేశాల మీద కూడా మేము అటాక్ చేస్తాం. ఇది ఒక రీజనల్ వార్గా మారుతుంది అనేది ఇరాన్ బెదిరిస్తుంది. ఇరాన్కున్న ఇంకొక బలం ఏంటంటే అది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. అంటే హార్మోజ్ జలసంధి అనేది ఇరాన్ సముద్రంలో గుండా వెళ్తుంది. దానికి ఇరాన్ ఉమెన్ ఈ రెండు పంచుకుంటాయి. అందులో ఇరాన్ వైపు చాలా భాగం ఉంటుంది. అందులో నుంచి 20% ఆయిల్, మొత్తం ప్రపంచంలో ఉండే సముద్ర మార్గం గుండా వచ్చే ఆయిల్లో 20% క్రూడ్ ఆయిల్ ఈ మార్గం గుండా వెళ్తుంది. ముఖ్యంగా ఏషియాకి, చైనాకి, ఇండియాకి అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు కానీ ఇరాన్ దాన్ని కంట్రోల్ చేసి ఆపేస్తే ఆ మేరకు అది దెబ్బతింటుంది. దానివల్ల మన ఆయిల్ ప్రైజెస్ అంతా కూడా మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ అంతా ఆ రూట్లోనే రావాలి. కాబట్టి ఇండియాకి కూడా దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. అంటే ఎకనామిక్గా మన ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం రష్యా చీప్గా సంవత్సరానికి ఒక $10 బిలియన్, $10 నుంచి $20 బిలియన్ మిగులు ఉండేది రష్యాతో ఆయిల్ కొనడం. కానీ ఈ మధ్య అమెరికాతో జరిగిన ఒప్పందం వల్ల రష్యాతో ఆయిల్ కొనడం ఆపేసాం. అమెరికా, వెనజులా ఇలాంటి దేశాల నుంచి ఆయిల్ కొంటున్నాం. అది మన అవసరాలకి సరిపోదు. సో ఇప్పుడు ఇటు నుంచి వచ్చే ఆయిల్ కానీ రేట్లు పెరిగితే ఆల్రెడీ మనకి అమెరికా నుంచి వచ్చే ఆయిల్ ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ మేరకి ఆయిల్ ప్రైజెస్ పెరిగితే దేశంలో వస్తువులు అన్నీ కూడా పెరుగుతాయి. ఆ మేరకి మన ఆర్థిక వ్యవస్థ మీద, మన ప్రజల మీద భారం పడుతుంది. అట్లాగే ఈ గల్ఫ్లో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో ఇది ప్రాంతీయ యుద్ధంగా మారినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న మన భారతీయుల మీద కూడా పడుతుంది. అట్లాగే మనకి ఇజ్రాయెల్తో ఒప్పందాలు ఉన్నాయి, ఇరాన్తో ఒప్పందాలు ఉన్నాయి. ఇరాన్ పోర్టులు మనం కొన్ని డెవలప్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇండియా మీద కూడా ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే పడుతుంది. కాకపోతే నిజంగానే ట్రంప్ అటాక్ చేస్తాడా లేదని చెప్పలేము. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు కూడా అనూహ్యంగా లాస్ట్ టైం కూడా సడన్గా ఆయన వాళ్ళ న్యూక్లియర్ బేసెస్ మీద ఫార్దో అండ్ ఇస్ఫహాన్ అండ్ నతాంజ్ ఈ మూడిటి మీద B-52 బాంబర్స్తో అటాక్ చేశారు. సో అలాగా చేయొచ్చు. అందుకనే మోహరించి పెట్టుకున్నాడు చుట్టూ, ఇరాన్ చుట్టూ. సో ఇరాన్ ఇప్పుడైతే యుద్ధం చేసే పరిస్థితిలో కూడా లేదు నిజానికి. కానీ ఒక దేశం మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఫైట్ చేయక తప్పదు. అది చేస్తే ఇరాను బాగా నష్టపోతుంది, ఇజ్రాయెల్కి దెబ్బ తగులుతుంది, చుట్టూ ఉన్న గల్ఫ్ కంట్రీస్ కూడా ఆల్రెడీ భయపడుతున్నాయి దీనివల్ల మనకి ప్రమాదం అని చెప్పి. సో ఒక రకంగా ట్రంప్ నిర్ణయం మీద ఇవాళ ప్రపంచం ఒగ్గబట్టుకుని చూస్తుంది ఏం జరుగుతుందని. ఆల్రెడీ చాలా కష్టాల్లో వెళ్ళింది ట్రంప్ వచ్చిన తర్వాత. వరల్డ్ ఎకనామీ అనేది డిస్టర్బ్ అయింది. మన దేశం మీద కూడా దాని ప్రభావం విపరీతంగా పడుతుంది. మన స్టాక్ ఎక్స్చేంజ్ దారుణంగా కుప్పగూలిపోయింది. గోల్డ్, సిల్వర్ అనూహ్యంగా ఇట్లా పెరిగి మళ్ళీ దారుణంగా పడిపోయినాయి. సో ఈ కండిషన్లో ఇప్పుడు ఇరాన్ వారు వస్తే మాత్రం ఇంకోసారి మన ఆర్థిక వ్యవస్థకి బలమైన దెబ్బ అయితే తగులుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.